तेलंगाना हुकूमत की जानिब से ग्राम पंचायतों को मुख्तलिफ तरक्याती व तामीराती कामों के बकायाजात को फौरी जारी करने का मुतालबा करने वाले ग्राम पंचायत सरपंचों को आज हसनाबाद पुलिस ने अपनी तहवील में लेकर हैदराबाद जाने से रोक दिया, जिसके खिलाफ सरपंचों ने शदीद एहतजाज किया। हसनाबाद मंडल के मुख्तलिफ मकामात के ग्राम पंचायत सरपंचों वेंकट राम रेड्डी, रमेश बतुला श्रीनिवास ने बताया कि रियासती हुकूमत ग्राम पंचायतों को बाकी रकूमात जारी करने का झूठा ऐलान कर रही है, ताहम लाखों रुपये के बिल हनूज बाकी है। कई सरपंच 10 लाख तक 20 लाख तक रुपये कर्ज लेकर तरक्याती काम अंजाम दिए, ताहम बर वक्त बिलों की अजराई न होने के बायस कई सरपंच मकरूज और माली दुश्वारियों से दो चार हो गए। उन्होंने तमाम बकायाजात को फौरी जारी करने का मुतालबा किया। హుస్నాబాద్ మండలంలోని అన్ని విలేజ్ల తాజా మాజీ సర్పంచ్లను 6 గంటలకే పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది। అది ఎందుకంటే ప్రభుత్వం ఏమో మీదికి పైసలు గ్రామ పంచాయతీ పైసలన్నీ మేము 10 లక్షలు 20 లక్షల లోపు ఉన్న వాళ్ళకు సర్పంచులకు పైసలు పంపించినామని చెప్తారు మీది మాటలకు। ప్రభుత్వం మాట్లాడిన దానికి ఈ మా అకౌంట్లో జీరో బిల్లు ఆయన వేసినట్టు అకౌంట్లో జీరో ఉంటుంది। ఇలాంటివి చేసుకుంటూ మేము దాని మీద ధర్నా చేస్తామంటే మమ్మల్ని ముందు అరెస్ట్ చేసి ఇది ఎంతవరకు కరెక్ట్, మా బిల్లులు మాకు ఇచ్చిన తర్వాత మేము ఎందుకు ధర్నాలు చేస్తాము, ఎందుకు రాస్తారోపణలు చేస్తాము? నేను తక్షణమే మా బిల్లులు వెంబడే ఈ రోజు వరకు కూడా రాలేదు, కాబట్టి తక్షణమే బిల్లులు మాకు రిలీజ్ చేయాలని మేము సర్పంచులు అందరం డిమాండ్ చేస్తున్నాం।